హలో అండి, వెల్కమ్ టు కడాయి వంటలు. నేను మీ సృజన. ఈరోజు నేను ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్కున్న ఫ్లేవర్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. ముందుగా పన్నీర్ని తీసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకున్నాను. అందులో పసుపు, సాల్ట్, ఇంకా కారం కూడా వేసుకోవాలి. సో ఈ పన్నీర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం ధనియాల పొడి వేసి ఇలా మంచిగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇవి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి మూత పెట్టేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి. అది నేను అయితే ఆలు, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ తీసుకున్నాను. దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పెరుగు ఇంతే వేసుకున్నానండి. మసాలాలు ఎక్కువ వాడలేదు నేను. సో కొందరికి మసాలాలు ఎక్కువ వేస్తే ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు కదా. సో ఓన్లీ ధనియాల పొడి వేసాను అంతే. ఇది కూడా కలుపుకొని కొంచెం కర్డ్ వేసుకోవాలి. ఇది కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా ముక్కలకి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టేసి. సో ఇప్పుడు నేను ఒక రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పచ్చిమిర్చి, పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండడం వల్ల రైస్ అనేది కొంచెం వైట్గా కనిపిస్తాయి, మంచిగా తెల్లగా ఉంటుంది రైస్ అనేది. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మరిగించుకొని దాంట్లో రైస్ వేసుకొని రైస్ ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 minutes ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై చేసుకోవాలి. సో ఒక 5 to 10 minutes మంచిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పన్నీర్కి మసాలా పట్టిస్తే ఆ పన్నీర్ అనేది తింటుంటే మధ్యలో తగులుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇది తీసేసాక ఇప్పుడు నేను అదే గిన్నెలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి దీన్ని ఉడికించుకోవాలండి. ఈ పీసెస్ మంచిగా ఉడకాలి మసాలా పేస్ట్లోనే. ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుందండి. డైరెక్ట్ వేసుకోవడం కంటే ఇలా కొంచెం దగ్గర పడే వరకు వేయించుకోవాలి. సో ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రైస్ ప్రిపేర్ అయిపోయింది. నేను రైస్ వేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో రైస్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు లేయర్స్ వేద్దామండి. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఒక లేయర్ నేను ఏం చేశానంటే రైస్ వేసుకున్నాను. ఫస్ట్ కింద కొంచెం కడాయిలో నెయ్యి వేసుకొని రైస్ వేసాను. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమం అనేది వేసి దానిపైన రైస్ వేసి దానిపైన నేను పన్నీర్ పీసెస్ వేసాను. అందులోనే కలిపేయలేదండి పన్నీర్, ఎందుకంటే పన్నీర్ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి అందులోనే కలిపితే దాని ఫ్లేవర్ అనేది తెలియదు మనకి. సో ఇలా ఒక లేయర్ పైన ఇంకో లేయర్ వేసేసి పెట్టుకున్నాను. లాస్ట్లో నేను పైన పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. సో ఈ పన్నీర్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రైడ్ పన్నీర్ బిర్యానీ ఒకసారి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. సో రైస్ కూడా పొరలుగా ఉంది. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.